ఆ ఎంపీ గారి వ్యవహారం ఓ రేంజ్కి చేరింది. ఎంతగా అంటే తెలుగు తమ్ముళ్ళు కూడా తల్లడిల్లిపోయేటంత అంతగా వసూళ్ల వ్యవహారం నడుస్తుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ ఎంపీ ఎవరో కాదు, నారా లోకేష్ ఆశీస్సులు పుష్కలంగా ఉన్న విజయవాడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేశినేని చిన్ని. కేశినేని చిన్ని కారణంగా అనేక నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ నేతలే తల పట్టుకోవాల్సి వస్తుంది. ఏకంగా ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాసరావు వాపోతున్నారు. అనేక రకాల వసూళ్లకు కేశినేని చిన్ని అడ్డాగా మారుతున్నారు అంటూ ఆయన ఆరోపిస్తున్నారు. కేశినేని చిన్ని పిఏ పేరుతో రేషన్ మాఫియా, శాండ్ మాఫియా ఇలాంటివన్నీ నిర్వహిస్తున్న వైనం మీద తీవ్రంగా కలత చెందుతున్నారు. ఇప్పటికే అధిష్టానానికి ఫిర్యాదు చేసినా ఆశించిన స్పందన రాకపోవడంతో కొలుకుపూడి శ్రీనివాసరావు రోడ్డున పడ్డారు. బహిరంగ విమర్శలకు పూనుకుంటున్నారు. కేశినేని చిన్ని దందాలకు అడ్డుకట్ట వేయాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. అధిష్టానం వద్దే తేల్చుకుంటాను అంటూ చెప్తున్నారు. దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు ఆసక్తికర పరిణామాలకి కారణమవుతుంది. విజయవాడ ఎంపీగా కేశినేని చిన్ని గడిచిన ఏడాదిన్నర కాలంగా అనేక వ్యవహారాల్లో వేలెడుతున్నారు అనే పేరుంది. ఆఖరికి ఉర్సా క్లస్టర్ లాంటి అనామక సంస్థల పేరుతో అప్పనంగా సర్కారీ భూముల్ని కాజేసే కుట్రలో ఆయన పేరు కూడా వినిపించింది. ఆ తర్వాత లిక్కర్ స్కామ్లో నిందితుడిగా ఉన్న కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డితో కేశినేని చిన్నికి భాగస్వామ్యం ఉంది అనే విమర్శలు కూడా వచ్చాయి. ఇప్పుడు ఏకంగా సొంత పార్టీ నేతల్ని కూడా అణచివేసి వాళ్ళకి రావాల్సింది కూడా బొక్కేస్తూ ఇసుక, రేషన్ అన్ని రకాల మాఫియాలోనూ ఆయన పాత్ర ఉంది అనే వ్యవహారం వినిపిస్తుంది. దీంతో కేశినేని చిన్ని చుట్టూ వివాదాలు చుట్టుముడుతున్నట్టు కనిపిస్తుంది. మరి ఎంపీ ఏ రీతిన ఇలాంటి వ్యవహారాలు సాగిస్తున్నారు, ఎందుకని ఇంత రచ్చ నడుస్తుంది, ఎంపీ పేరే అన్నింటా ఎందుకు వినిపిస్తుంది, కేశినేని చిన్ని పాత్ర గురించి అనేక రకాల కథనాలు ఎందుకు వస్తున్నాయి, ఇవన్నీ ఆసక్తికరమైనటువంటి అంశం. నిప్పులేందే పొగ రాదన్నట్టుగా కేశినేని చిన్ని పేరు చెప్పి దాదాపుగా 7 అసెంబ్లీ నియోజకవర్గ పరిధుల్లోనూ సాగిస్తున్న వ్యవహారాల మీద అనేక మంది తల్లడిల్లిపోతున్నారు. అనేక మంది తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి కూడా ఫిర్యాదులు చేస్తున్నారు. ఇలాంటి తరుణంలోనే ఇప్పుడు కొలుకుపూడి శ్రీనివాసరావు తెర మీదకు వచ్చినటువంటి వ్యవహారంతో తిరువూరు రాజకీయం మరింత రసవత్తరంగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే తిరువూరులో కొలుకుపూడికి చెక్ పెట్టేందుకు కేశినేని చిన్ని వర్గం చాలా గట్టిగా శ్రమిస్తోంది. అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంది. పలు దఫాలుగా కొలుకుపూడి శ్రీనివాసరావుని వివాదాల్లోకి లాగింది. అలాంటి వివాదాల నుంచి గట్టెక్కడానికి కొలుకుపూడి చాలా తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఇప్పుడు కొలుకుపూడి నేరుగా కేశినేని చిన్ని మీద గురి పెట్టడంతో వివాదం మరింత ముదురుతున్న విషయం తేట తెల్లమవుతోంది. మరి ఎంపీ సాగిస్తున్నటువంటి దందా, ఆయన పిఏ పేరుతో నడుస్తున్నటువంటి వ్యవహారం, వీటన్నిటికీ కొలుకుపూడి ఆధారాలు చూపిస్తారా? ఆధారాలు సమర్పించిన అధిష్టానం అందుకు తగ్గట్టుగా స్పందిస్తుందా? అధిష్టానం స్పందించి చర్యలు తీసుకోకపోతే ఆ తర్వాత కొలుకుపూడి వ్యవహారం ఎటుమళ్ళుతుంది? చర్యలు తీసుకోకపోతే ఫిర్యాదు చేసినందుకు కొలుకుపూడి మీద కేశినేని చిన్ని ఎలా గురి పెడతారు? ఇవన్నీ కూడా తిరువూరు తెలుగుదేశం పార్టీ రాజకీయాల్ని మరొక లెవెల్కి తీసుకెళ్ళినట్టుగా కనిపిస్తుంది. వివాదం తారస్థాయికి చేరినట్టుగా భావించాల్సి ఉంటుంది. ఈ వ్యవహారంతో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ నాయకులు సాగిస్తున్న దందా మరోసారి బట్టబయలైనటువంటి విషయం మాత్రం అంగీకరించాల్సి ఉంటుంది.